నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు జనసేన కీలక సమావేశం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. అనంతపురం ఆర్డీటీకి కేంద్రం లైన్ క్లియర్. క్షేత్రస్థాయిలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. మళ్లీ బుజ్జగింపుల పర్వం షురు. జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ కీలక భేటీ. కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం. 90 మంది జవాన్ల దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత కమిటీల నియామకం ప్రధాన ఎజెండాగా ఉండనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు అదనపు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అంశంపై సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ పనితీరును మెరుగుపరచడం, స్థానిక స్థాయిలో పార్టీ చురుకుదనాన్ని పెంచడం లక్ష్యంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను కట్టుదిట్టం చేసేందుకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా సమావేశంలో సమీక్ష జరగనుంది. ప్రస్తుతం జనసేన పార్టీకి సుమారు 15 లక్షల మంది సభ్యత్వం ఉన్నట్లు సమాచారం. నేటితో సభ్యత్వ నమోదు గడువు ముగియనుండగా దాన్ని మరో 3 రోజుల పాటు పొడిగించే యోచనలో జనసేన పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా మరింత మంది సభ్యులను ఆకర్షించాలని నాయకత్వం భావిస్తోంది. మొత్తంగా ఈ సమావేశం జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణకు కీలకంగా మారనుంది. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు పార్టీ దిశను నిర్ణయించనున్నాయి. దశాబ్దాలుగా అనంతపురం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వేల గ్రామాల్లో పేదల కోసం అద్భుత వైద్య సామాజిక సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు లైన్ క్లియర్ అయింది. గత ఏడాది కాలంగా నిలిచిపోయిన ఎఫ్సీఆర్ఏ అనుమతులను కేంద్ర హోంశాఖ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి ఆర్డీటీ సంస్థకు అధికారిక సమాచారం అందింది. మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏడాది క్రితం ఈ సంస్థకు విదేశీ నిధుల సేకరణపై కేంద్రం ఆంక్షలు విధించింది. అయితే తాజాగా కేంద్రం తీసుకునే నిర్ణయంతో ఆర్డీటీకి విదేశీ నిధులు పొందే మార్గం మళ్లీ సుగమమైంది. ఆర్డీటీ సంస్థ మత మార్పిడులకు పాల్పడుతోందన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ గత ఏడాది కాలంగా లోతైన విచారణ జరిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎంపీలు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆర్డీటీ కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితమైందని, మత మార్పిడులకు పాల్పడలేదని రాష్ట్ర ప్రజాప్రతినిధులు కేంద్ర హోంశాఖకు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షించడమే కాకుండా కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. హోంశాఖ జరిపిన విచారణలో కూడా సంస్థపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలడంతో పాటు సానుకూల నివేదికలు రావడంతో కేంద్రం ఎఫ్సీఆర్ఏ అనుమతులు మంజూరు చేసింది. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పేదల కోసం ఆర్డీటీ అద్భుత సేవలు అందిస్తోంది. గతంలో నిధుల నిలిపివేత కారణంగా సంస్థ సేవలకు కొంత అంతరాయం కలిగింది. విదేశీ నిధుల సమస్యను పరిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వేల గ్రామాల్లో వివిధ రకాల సేవలందిస్తున్న ఈ సంస్థకు కేంద్ర మద్దతుగా నిలవడం శుభపరిణామని కొనియాడారు. ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని, గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇది లక్షల మంది సంతోషించే సమాచారమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పదే పదే సంప్రదింపులు జరపడం వల్లే నేడు ఈ అడ్డంకులు తొలగిపోయాయి. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవల్లో ఆర్డీటీ చేస్తున్న కృషిని కేంద్రానికి వివరించాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ప్రధాని, హోంమంత్రి, అధికారులకు కృతజ్ఞతలని లోకేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం అల్లాడిపోతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని నమ్మబడుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యులకు సిలిండర్లు దొరకడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ కొరత లేదంటోందని, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ తమ చేతుల్లో లేదని తప్పించుకుంటోందని కేటీఆర్ అన్నారు. వీళ్ళిద్దరి తీరు చూస్తుంటే ఆంబోతుల కొట్లాట్లో లేగదోడలు బలైనట్లుగా సామాన్య ప్రజల పరిస్థితి తయారైందని విమర్శించారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ పరిమాణాన్ని 14 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇది ప్రజలను మరింత ఇబ్బంది పెట్టడమేనని అన్నారు. గ్యాస్ సరఫరాపై ఉన్న అయోమయాన్ని తొలగించేలా ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్ధాలు చెప్తా ఉన్నారు. కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా ఇవాళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాము. చర్చకు పట్టుబడతాము. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాన్ని భరించలేనని ఆయన బహిరంగానే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా టీపీసీసీ చీఫ్ స్వయంగా ఆయన వద్దకు వెళ్లారు. మహేష్ కుమార్ గౌడ్ రాకతో జీవన్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవన్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్యను లోపలికి అనుమతించొద్దని జీవన్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. గతంలో జీవన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న నందయ్య ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో సఖ్యతగా ఉంటున్నారని ఆరోపణల నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాక సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డికి పార్టీ కండువా కప్పే ప్రయత్నం చేశారు. అయితే పార్టీలో జరిగిన అవమానం చాలు, ఇక ఈ కండువా వద్దు అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ ఇతర నేతలు చర్చలు కొనసాగుతున్నాయి. రాజీనామా గడువుకు మరో 24 గంటల సమయం మాత్రమే ఉండడంతో ఈ చర్చలు ఏ మలుపు తీసుకుంటాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు.
ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. రాజీనామా చేయరనే ఆశతో నేను పోతా ఉన్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి నివాసంలో జరగనున్న వేడుకకు ఆయన హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ రోజు ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రేపు కూడా అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభివృద్ధి బడ్జెట్ నివేదిక ఈ పర్యటనలో పార్టీ అగ్రనేతలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో పాటు పార్టీకి సంబంధించి పలు కీలక అంశాలపై హైకమాండ్ పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమీస్ శర్మలను చెంచల్గూడ జైలు నుంచి ఉదయం అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం సూచనల మేరకు 3 రోజుల పాటు ఈ ముగ్గురిని విచారించనున్నారు. రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమీస్ శర్మలను మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు కోసం ప్రభుత్వం నియమించిన సిట్ నిందితులను కస్టడీకి అనుమతించాలని కోరింది. దీంతో 3 రోజుల పాటు విచారణ చేసేందుకు అనుమతించింది. ఈ విచారణలో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ సంబంధించిన విషయాలపై ఆరా తీయనున్నారు. న్యాయవాదుల పర్యవేక్షణలోనే విచారణ కొనసాగాలని న్యాయస్థానం చెప్పింది. నెంబర్ 1 పోయిర్రు, నెంబర్ 2 ఓకే. వెళ్ళమన్నా మీరేం ఫోన్ డౌన్ చేయాలన్నా లోగో సరే సైడ్ ముంగటేం పోలేదు. మీరు అడ్డం ఉంటే రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్పార్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు గ్యాస్ సిలిండర్ల ప్లకార్లతో నిరసన తెలిపారు. పెరిగిన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవే ప్లకార్లతో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. గ్యాస్ కొరత లేదని చెప్తూనే హోటళ్లు, చిరు వ్యాపారులకు వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత కారణంగా సాధారణ ప్రజానీకంతో పాటు చిరు వ్యాపారులు, హోటల్ వ్యాపారంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ సరఫరా సంక్షోభంపై ప్రజలకు నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొరత లేదు, కేంద్రం చెప్తుంది 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 కొరత లేదు, కేంద్రం చెప్తుంది
కొరత లేదు, కేంద్రం చెప్తుంది కొరత లేదు. ఏది నిజమో ఏది నిజమో ఏది నిజమో ఏది నిజమో కేంద్రం చెప్తుంది కొరత లేదు, కేంద్రం చెప్తుంది కొరత లేదు, కేంద్రం చెప్తుంది కొరత లేదు, కేంద్రం చెప్తుంది కొరత లేదు, ఏది నిజమో లేదు. రాష్ట్రం చెప్పాలి. ఏది నిజమో ఏది నిజమో ఏది నిజమో కేంద్రం చెబుతుంది కొరత లేదు, కేంద్రం చెబుతుంది కొరత లేదు, కేంద్రం చెబుతుంది కొరత లేదు, ఏది నిజమో ఏది నిజమో. విజయవాడ నగరంలోని వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సోహైల్ బేగ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా పోస్టులు పెడుతూ యువతను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు ఈ దాడులను ధృవీకరించారు. వించిపేటలో ఆకస్మిక దాడులు నిర్వహించి నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. తాజా ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం అధికారులు నిందితులు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని వారికి ఎవరితో అయినా సంబంధాలున్నాయా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనదారులు పెట్రోల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్, మల్లాపూర్, ఘట్కేసర్, అత్తాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ లేకపోవడంతో బంక్ యజమానులు గేట్లు మూసివేస్తుండగా ఆఫీసులకు, పనులకు వెళ్లే వాహనదారులు పెట్రోల్ కోసం ఒక బంకు నుంచి మరో బంకు తిరుగుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సప్లైలో తలెత్తిన అంతరాయమే దీనికి కారణమని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది. అసలే బడ్జెట్ సమయం. శాసనసభలో సందడి నెలకొన్న వేళ ఒక్కసారిగా బాంబు బెదిరింపు రావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఢిల్లీ శాసనసభతో పాటు స్పీకర్ కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బడ్జెట్ సమర్పణ కొద్ది నిమిషాల ముందే ఈమెయిల్ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే రంగంలో దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ అసెంబ్లీ ప్రాంగణాన్ని అంగుళం తనిఖీ చేస్తున్నాయి. భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. అసలు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుకున్నది ఎవరి అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. కొలంబియాలో ఘోర విమాన దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ మిలిటరీ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 90 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది సైనికులు ఉన్నారు. పెరు సరిహద్దుకు సమీపంలో ప్యూర్టో లెగ్యూజోమా పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన పెర్కులసి 130 ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిందని రక్షణ మంత్రి పెడ్రో శాంచోజ్ వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు అన్న వివరాలు ఇంకా తెలియలేదు. సహాయ బృందాలను ఘటనాస్థలికి పంపామని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. విమాన దుర్ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది ఘోర ప్రమాదమని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకూడదని ఆశిస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటన జరిగి ఉండకూడదని, జవాన్ల భద్రత తమకు ప్రాధాన్యమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు మిలిటరీ సామర్థ్యాలను పెంచుతామని, మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో మిలిటరీ రవాణా ఎయిర్ క్రాఫ్ట్లలో C-130 పేరెనికన్నది. జవాన్లు, ఆయుధాల రవాణాకు దీన్ని ఉపయోగిస్తుంటారు. ఒకేసారి 19,000 కిలోల బరువును ఇది జారవిడచగలదు. మెడికల్ ఎమర్జెన్సీ, విపత్తు ఉపశమన కార్యకలాపాలు, ఫైర్ ఫైటింగ్ వంటి వాటిని దీనికి వాడతారు.
గతంలో భారీగా పెరిగిన బంగారం ధరలు గత 10 రోజులుగా వరుసగా తగ్గుతూస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొంత తగ్గే సూచనలు కనిపిస్తుండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై ఒత్తిడిని పెంచాయి. దీంతో బంగారం రేట్లు తగ్గడం మొదలైనట్లు నిపుణులు చెబుతున్నారు. తాజాగా వేళ ప్రారంభంలో కూడా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 2,940 రూపాయలు తగ్గి 1,40,350కి చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించి 22 క్యారెట్ల పసిడి ధర 2,700 మేరకు క్షీణించి 1,28,650 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ విలువలో మార్పుల కారణంగా స్థానిక మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వివాహాది శుభకార్యాల సీజన్ నడుస్తున్న వేళ ధరలు ఈ స్థాయిలో తగ్గడం సామాన్య వినియోగదారులకు మరియు పెట్టుబడిదారులకు పెద్ద ఊరటనిస్తోంది. బంగారం ధరలు ఇంత భారీగా తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాల కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుంచి క్రమంగా స్టాక్ మార్కెట్ల వైపు మడుతుండటంతో గిరాకీ తగ్గింది. వీటికి తోడు దేశీయంగా దిగుమతి సుంకాలు మరియు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువలో వస్తున్న స్థిరత్వం కూడా ధరల తగ్గుదలకు దోహదపడ్డాయి. రానున్న రోజుల్లో కూడా అంతర్జాతీయ మార్కెట్ ధోరణిని బట్టి ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుస నష్టాలతో కుదిరిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు సరికొత్త ఉత్సాహంతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9:30కి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 10.39 పాయింట్లు లాభపడి 73,736 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తోంది. 330 పాయింట్లు లాభపడి 22,843 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లను నెలకొన్న సానుకూల పరిస్థితులు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగాలు మార్కెట్లో పెరుగుదలలో కీ రోల్ పోషిస్తున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.